వెనకాల అటాచ్ చేస్తాం కదా, అదేంటి, కేదార్నాథ్లో మంచు వర్షం కురుస్తుంది. మంచు వర్షం మామూలుగా సముద్ర మట్టానికి 3800 మీటర్ల ఎత్తులో దాదాపు ఉండిద్ది. అంటే 11,700 అడుగులు దాదాపు. సో ఆబ్వియస్లీ మే 2వ తారీఖున కేదార్నాథ్ ఆలయం ఓపెన్ చేస్తారు. అగైన్ ఈ అక్టోబర్ 22 కానీ అక్టోబర్ 23 అలా మూసేస్తారు. ఎందుకంటే మొత్తం మంచు ఇంకా సమ్ టైమ్స్ నవంబర్ 1st వీక్ అలా వచ్చేది. ఈసారి ఇవాళ ఎంత అండి, అక్టోబర్ 6, 7, 6. సో 7, 8 తారీఖులైనా మేబీ రేపు 15, 16లో కూడా ఆలయాన్ని ఇంకా మూసేయచ్చు అని అంటారు. లోపల మళ్ళీ దీపం వెలుగుతూనే ఉంటుంది. సో ఇప్పుడు నేను చెప్పాల్సింది ఏంటి, కేదార్నాథ్ ఆలయంలో శివాలయం అది, బట్ అక్కడ శివలింగం ఉండదు తెలుసా మీకు. అక్కడ ఎద్దు మూపురం అంటే ఎద్దు మూపురం అంటే తెలుసు కదా, మెడ అన్నట్టు కొంచెం లేచి ఉంటుంది కదా, లైక్ అలా ఉంటుంది అక్కడ. మహాభారత కాలం నాడు కురుక్షేత్ర సంగ్రామం అయిపోయింది, పాండవులు గెలిచారు. అయితే ఎంతోమంది నదులు చంపింది. ఆ చంపినటువంటి దాని తాలూకు పాపమంతా పోవాలన్నట్టు శివుని దర్శనం కోసం వచ్చిన్నారు. ఎక్కడ పెట్టినా శివుడు కనిపించట్ల. అప్పుడు ఈ భీముడికి దాన్ని గుప్త కాశీ అంటారు. అంటే అది కనపడింది అన్నాడు, సంథింగ్ లైక్ దట్. ఆవేలో అక్కడ కనపడతాం. ఏ రకంగా, అక్కడ అన్ని ఎద్దులు ఆవులు సంచరిస్తున్నాయి. అందులో ఒకటి మాత్రం చాలా దేదీప్యమానంగా ఉంది. ఇక ఆయనే పరమశివుడు అని చెప్పేసి అనుకొని ఇక ధర్మరాజు వీళ్ళు వాళ్ళంతా కలిపి ఆయన దగ్గరికి వెళ్దామన్న మూమెంట్లో మొత్తానికి వెళ్ళి పట్టుకున్నారు. బట్ ఈయన అంటే పరమశివుడు ఏం చేశాడు, ఇంకా వీళ్ళ ముఖం చూస్తే నాకు ఇష్టం, ఇప్పుడు ఏక నన్ను పట్టుకున్నారు వీళ్ళు చచ్చా అని చెప్పేసి ఇక అక్కడి నుంచి ఆయన మొత్తం విస్తరించేసుకుంటూ పోయినాడు. చివరికి ఏమాడేటో తెలియదు. ఎగైన మరలు వెతుకుతూ ఉన్నప్పుడు కేదార్నాథ్ దగ్గర వచ్చేసి మూపురం, రుద్రనాథ్ దగ్గర వచ్చేసి 1, తర్వాత వచ్చేసి వెనకాల అటాచ్ చేసి చూడండి 5 ప్లేసెస్, 5 చోట్ల. ఈ 5ను కూడా కేదార్నాథ్ క్షేత్రం అంటారు. లైక్ ఏదంటే కేదార్ అన్నప్పుడు క్షేత్రం అన్నట్టు, నాథ్ అన్నప్పుడు ప్రభు అన్నట్టు, ఆ క్షేత్ర ప్రభు, ఆ క్షేత్ర పాలకుడు అన్నట్టు. సో కేదార్నాథ్ పేరు అలా వచ్చింది. ఇలా 5 చోట్ల స్వామివారి అనేవాళ్ళు ఉంటారు. ఇక ఈ కేదార్నాథ్ అన్నప్పుడు శివుడికి, బద్రీనాథ్ అన్నప్పుడు విష్ణువుకి, గంగోత్రి గంగాదేవి, యమునోత్రి వచ్చేసి యమున, ఈ 4ని కలగలిపి హిమాలయాలకు సంబంధించేసి అక్కడ చార్ధామ్ అంటూ ఉంటారు. ఒరిజినల్ చార్ధామ్ అన్నప్పుడు అది వేరు. రామేశ్వరం, ఇక్కడ వచ్చేసి మన పూరి జగన్నాథ్ స్వామి, అక్కడ వచ్చేసి ఐ థింక్ కేదార్నాథ్ అనుకుంటా, ఇటు వచ్చేసేమో సోమనాథ్ అనుకుంటా. సబ్జెక్ట్ నేను తర్వాత వెళితే ఇస్తాం మరలేదు. ఇలా ఈ 4 అన్నట్టు 4 వైపులు. సో అందుకు ఇప్పుడు నేను ఈ వీడియోనే చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈరోజు కేదార్నాథ్ ఆలయానికి సంబంధించి 2013లో వచ్చిన వరదలు ఉన్నాయా, అప్పుడు ఆలయం కూడా ధ్వంసం అవ్వాల్సింది ఒక పెద్ద రాయి వచ్చి ఆ గుడి వెనక ఆగింది. ఈ వరద వచ్చింది, రిమైనింగ్ అన్నీ కూడా ఆ గుడికి తగని రాయి ఆపింది. ఇంకా అన్నీ ఆ గుడి అటుపక్క ఇటుపక్కనే చొల్లిపోయినాయి. అంటే సాక్షాత్తు పరమశివుడు కొలువైనటువంటి పుణ్యక్షేత్రం దివ్యధామం కేదార్నాథ్. ఓకేనా, ఆడకి వెళ్ళే అవకాశం ఉన్నప్పుడు ఖచ్చితంగా వెళ్ళండి. బట్ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు వదిలేయండి. ఓకేనా, గౌరీకొండ ఆ ప్రాంతం నుంచి దాదాపు 6-8 గంటలు ప్రయాణం చేస్తే మీరు వెళ్ళొచ్చు. డోలీల్లో కొంతమంది, గంపలో మోసుకుని వెళ్తారు కొంతమంది, హెలికాప్టర్లో కొంతమంది, తర్వాత వచ్చేసి గుర్రాల మీద కొంతమంది వెళ్తూ ఉంటారు. సో అంతమైన సింపుల్గా నేను చెప్పాల్సింది ఏంటంటే, ప్రకృతిలోనే దేవుడు ఉంటాడు. ఆ దేవుడు కూడా ఇన్నాళ్ళు మనం చూసిన రూపంలో కూడా వేరే రూపంలో ఉంటాడు. ఆ రూపాన్ని చూడగలిగినప్పుడు సాక్షాత్తు ఆ పరంధాముడిని నువ్వు చూస్తావు అన్నమాట. అలా ఈ కేదార్నాథ్లో ఎద్దు మూపురం ఉన్నట్టు కనిపిస్తుంటుంది శివలింగం, కానీ సాక్షాత్తు పరమశివుడు అక్కడ కొలువై ఉన్నాడు. ఆ పక్కన ఉన్న నది ఉంది చూస్తారా, మందాకిని నది. ఈ మందాకిని నది ఆ రోజు ఉప్పొంగిందనమాట భయంకరంగా. సో కేదార్నాథ్ పరమ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం. మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ సంవత్సరంలో 6 నెలలు మాత్రమే దేవాలయం మనకి ప్రవేశం ఉంటుంది. మధ్యాహ్నం 3 గంటల వరకు ఓపెన్ చేస్తారు. ఖచ్చితంగా ప్రతి హిందువు కానీ, దేవుడి మీద భక్తి నోటి ఏ మనిషి అయినా కానీ వీలైతే జీవితం ఒక్కసారన్నా వెళ్ళండి.